యనమల రామకృష్ణ గాని వీళ్ళంతా కూడా ఎవ్వరూ 2009 ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పార్టీ అనుకూలమైన స్టాండ్ తీసుకున్నప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలే, ఎవరు బయటికి రాలే, ఎవరు మాట్లాడలేదు. అట్లాంటిది డిసెంబర్ 9 చిదంబరం స్టేట్మెంట్ వచ్చిన రాత్రి నుంచే ఎందుకు మారిపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టడి చేయలేదు వాళ్ళను? ఎందుకు మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, మనం తెలంగాణ అన్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఎర్రన్నాయుడునో, అశోక్ గజపతిరాజునో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, అందరికంటే ముఖ్యం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు మిగతా అందరికంటే కూడా. తెలుగుదేశం పార్టీ చాలా ప్రొవోకేటివ్ గా మాట్లాడుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఉమామహేశ్వరరావు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రొవోకేటివ్ గా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు? కట్టడి చేయకుండా ఎందుకు వదిలిపెట్టినాడు? బయటకు వచ్చి తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యులు కానీ నాయకులు కానీ ఏం చెప్తున్నారంటే, మా నాయకుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు, వ్యతిరేకం అయితే మేము ఎట్లా మాట్లాడతాం వచ్చి అంటున్నారు. వ్యతిరేకం కాకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు కట్టడి చేయడం లేదు? ఆయన పార్టీ స్టాండ్ అది. ఇప్పుడు పోనీ పార్టీ స్టాండ్ లేదు. 2004 ఎన్నికల ముందు ఆయన తెలంగాణకు పూర్తి వ్యతిరేకం అండి. రాష్ట్రం విడిపోవడానికి ఆయన వ్యతిరేకం. ఎన్డీఏ గవర్నమెంట్ ను కూడా ఆపినాడు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా. చాలా స్పష్టంగా నేను సమైక్యవాదిని, రాష్ట్రం ఒకటిగా ఉండాలి అన్నాడు. గౌరవిద్దాం, అభిప్రాయాన్ని గౌరవిద్దాం. అభిప్రాయంతో మనం విభేదిస్తాం కానీ అభిప్రాయాన్ని గౌరవిద్దాం. దాంతో ఎన్నికలకు పోయినాడు, ఓడిపోయినాడు, అయిపోయింది. అప్పుడు తీసుకున్న స్టాండ్ పట్ల మనకే అభ్యంతరం లేదు. కానీ మొన్న నువ్వు 2009 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రానికి నేను అనుకూలం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించి నీ ఎన్నికల ప్రణాళికలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీతో కలిసిపోయి మహాకూటమి ఏర్పాటు చేసుకొని పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా మాట్లాడడం అనేది ద్వంద్వ వైఖరి కదా. నారాయణ చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. జనరల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ అంటే బేసికలీ మ్యానిపులేటివ్ పాలిటిక్స్, క్లియర్ పాలిటిక్స్ ఎక్కడ లేదు. అంటే నేను చాలా దినాల నుంచి చూస్తున్నా, ఎట్లా అవసరం పడితే ఎట్లా పాలసీ మార్చుకుంటా పోతాను. మైనారిటీస్ ఇష్యూస్ లా కానీ ఒక దిక్కు బీజేపీతోని సపోర్ట్ చేసుకున్నారు, అప్పుడు మాకు దెబ్బ పడితే దాని తర్వాత నేను మైనారిటీస్ ఫ్రెండ్ అని, ఈ రోజు నేను 10% రిజర్వేషన్ ఇస్తా, ఇవి ఇస్తా అని ముందట వస్తున్నా. ఇవన్నీ మ్యానిపులేటివ్ పాలిటిక్స్. ఒక దిక్కు నాయుడుకి మన మోడీకి సపోర్ట్ చేస్తారు, ఒక దిక్కు ముస్లింస్కి సపోర్ట్ చేస్తా అంట. సో ఇవి అన్ని పబ్లిక్కి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే మీడియాతోని అన్ని తెలిసిపోతుంది. ముందట అంటే మీడియా లేకుండే, అది ఏదో చెప్పుకుంటే రేడియోలో అయినేసి లేకుంటే పేపర్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ రోజు టీవీస్ చూసుకొని కనీసం ఎవ్రీ హౌస్ కానీ లేకుంటే పక్క ఇల్లు టీవీ ఉన్నాయి, వాళ్ళు కూర్చొని చూస్తారు. అందరికీ తెలిసిపోయింది, వాళ్లకు బుద్ధి కూడా చెప్పారు లాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు జనరల్ గా ఒక స్టాండ్ క్లియర్ అంటే కాంగ్రెస్ ఇచ్చిన మేడంకి నేను చెప్పేది ఒకటే, డెవలప్మెంట్ గురించి మేము తెలంగాణకి ఏది స్టెప్ మొదలు ట్రీట్మెంట్ ఇస్తలేమండి. మా పార్టీ కమిట్మెంట్ అది. మేము డెఫినెట్ గా డెవలప్మెంట్ గురించి రాజశేఖర రెడ్డి